మనతో మాట్లాడడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపల్ సూర్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సరే, ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు కూడా దిశ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని. మొత్తం బీజేపీ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుంది. రిజర్వేషన్ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర వచ్చాయని మొత్తం బీజేపీ మీద నెట్టుతుంది. స్థానిక ఎన్నికలు వస్తున్న దృష్టితోటే గత 3-4 నెలల నుండి బీసీల మీద ప్రేమ బాగా పుట్టుకొచ్చింది. మీరు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రో ప్రముఖ కులాలకు ఇచ్చిన మీరు హామీలు ఏది నెరవేర్చిండ్రో నేను తెలియజేస్తాను. నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మొన్న 2 రోజుల క్రితం జరిగిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ఆ ధర్నాలో అనేక మంది రాష్ట్ర బీసీ కుల పెద్దలు కామారెడ్డిలు ఇచ్చిన హామీలు అమలుపరచాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి. అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్న డ్రామాలు, ముఖ్యంగా బీసీ నాయకులు బీసీ బిడ్డలు గమనిస్తూ ఉన్నారు. మమ్మల్ని నువ్వు ఏ విధంగా కులగన్న పేరు మీద అన్యాయం చేసినావో, మా జనాభాని తగ్గించి చూపెట్టడం అంటే బీసీలు ఏమైనా కనుమరుగవుతూ ఉన్నారా? మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఏదైతే బీసీ డిక్లరేషన్లో నువ్వు 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు బీసీల గురించి ఖర్చు పెడతా అని చెప్పి మీరు ఇంతవరకు ఎన్ని ఖర్చు పెట్టారు? 10,000 కోట్లు కూడా ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. నీ మంత్రివర్గంలో స్థానం కల్పించండి, బీసీ ముఖ్యమంత్రిని చేయండి. అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు 42% ఇస్తా అని చెప్తా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు ముస్లిమ్స్ బీసీలుగా చూపెట్టినరో అది పక్కన పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాబోయే ఎన్నికల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న దాంట్లోనే కల్పించారు. దాంట్లో ముస్లింలు కూడా ఉన్నారని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే ఒక మోడల్గా తమిళనాడు రిజర్వేషన్లో వాళ్ళు ఒక స్ట్రాటజిస్గా ఒక పద్ధతి ప్రకారం ఏదైతే రిజర్వేషన్ వాళ్ళు కల్పించారో దాన్ని మీరు ఒక ఆధారం చేసుకొని ఇక్కడ చేయండి. అంతేగాని అనిపించిన మీ కులగణన సర్వే తప్పుల తడకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పడం జరిగింది. అది అందుకే మేము చెప్తా ఉన్నాం, మీరు కులగణన పూర్తిగా సర్వే మా ఇంటికి కూడా రాలేదు. హైదరాబాద్లో 30% కూడా సర్వే జరగలేదు. మరి ఏ విధంగా మీరు దాన్ని పట్టుకొని ఇలా బీసీ కులగణన మీద మీరు బీసీలకు 42%? ఒకటే చెప్తా ఉన్నాం, మహారాష్ట్రలో మీరైతే ఇతర గుజరాత్ రాష్ట్రాల్లో జరుగుతుందో ఆడ ఉన్న నామ్స్ ప్రకారము జియో ప్రకారం ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు బీసీలనే తగ్గించేసిన సంఖ్యని, దానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే మీరు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పెట్టిన బీసీ బిల్లుకు మీరు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు గవర్నర్కి అసెంబ్లీలో పెట్టినది పంపించినా కూడా, అట్లాగా రాష్ట్రపతికి బిల్లు పంపించినా కూడా ఢిల్లీలో మీరు కేంద్రంలో అడ్డుకుంటున్నారని వీళ్ళు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ గవర్నర్కు మీరు సబ్మిట్ చేసిండ్రు. గవర్నరు లీగల్గా దాన్ని ఏ విధంగా ఆ బిల్ని పాస్ చేయాలి అని లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిస్తూ ఉన్నారు. అథెంటిక్గా నామ్స్ ప్రకారము సిస్టమేటిక్గా ఉంటే తప్పకుండా ప్రభుత్వము, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇలా కాంగ్రెస్ పరిపాలించిన 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీకి ప్రధానమంత్రి చేయలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల నుండి దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ గారు బీసీ. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి పార్టీ కనుక మీరు చేస్తున్న ధర్నా అది న్యాయబద్ధంగా లేదు. కేవలము ఎట్లయితే మీరు 6 గ్యారెంటీలతోటి రాష్ట్ర ప్రజల్ని మోసగించారో, ఏది అమలు పరచకుండా 100 రోజుల్లో చేస్తానది, అదే రకంగా ఇప్పుడు బీసీలని అడ్డు పెట్టుకొని మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మీ ఏదైతే గ్రాఫ్ ఉందో ఈ
ధర్నా తర్వాత ఈ గ్రాఫ్ పడిపోతుంది తప్ప ఇంకా పెరిగేది లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడా అబద్ధపు హామీలు ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు. అప్పుడు 6 గ్యారంటీలని, డిక్లరేషన్లని, హామీలని మోసం చేసి మళ్ళీ ఒకసారి ప్రజలని మోసం చేయడానికి తెరలేపుతా ఉన్నారు వీళ్ళు. ఇది విషయం. అంటే ఇప్పుడు గురుకుల విషయాలకు వస్తే కూడా అందరు కనీసం గురుకుల పాఠశాలను పట్టించుకున్న పరిస్థితులు కూడా పురుగుల అన్నం పెడుతున్నారని కొందరు విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. వాస్తవంగా జిల్లాకు ఒక మండలానికి ఒక బీసీ గురుకులం పెడతా అని చెప్పి ఇప్పుడున్న బీసీ గురుకులాలలో కానీ ఇతర గురుకుల హాస్టల్లో కానీ పురుగుల అన్నం తిని చాలామంది స్టూడెంట్స్ అస్వస్థకు గురవుతున్నారు. మనం చూస్తున్నాం, ప్రతి వారం ఒక కేసు వస్తూ ఉంది. దాన్ని పట్టించుకోకుండా మీరు ఏదైతే మండలానికి ఒక గురుకుల పాఠశాల గురుకుల హాస్టల్ చెప్తున్నారో ముందైతే ఈ ఉన్న వ్యవస్థని చక్కదిద్దండి. ఆ తర్వాత మీరు ఇస్తున్న హామీలు ఇప్పుడు సరి అయిన ఆహారం అంటే వాళ్ళు పురుగుల అన్నం తిని రోగాల బారిన పడుతుంది, దాని గురించి పట్టించుకున్నాలని నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. కాళేశ్వరం కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు ఏమన్నా? తప్పకుండా ఏదైతే పీసీ ఘోష్ కాళేశ్వరం మీద ఇచ్చిన రిపోర్టు దాంట్లో అనేక అంశాలు చేర్చబడ్డాయి. కానీ ఎట్లా ఉందంటే ఈ బీసీలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక తోవలే నడుస్తున్నట్లు అనిపిస్తుంది. దీంట్లో కూడా తప్పు ఎక్కడ జరిగింది, ఎంతకెంత జరిగింది, అక్కడ విలువ లేకుండా ఒక జనరల్ రిపోర్ట్ ఏదైతే లాస్ట్ 1.5 year నుంచి చర్చ జరుగుతూ అదే తమైన రిపోర్ట్ జరిగినట్లుంది. మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఈ కేసుని సిబిఐకి ఒప్పజెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపే నాటకాలు ఆడుతున్నాయి, మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కమిషన్ ఏర్పాటు చేయడంలో కూడా బీజేపీ పాత్ర ఉందంటున్నారు. బీజేపీ ఎదుగుదలని చూడలేక కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ అని. బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో ఇండిపెండెంట్గా ఎన్డీఏ తోటి కూడుకొని అలా ప్రభుత్వాలు ఉన్నాయి 21 రాష్ట్రాలలో. బీజేపీకి ఎవరి అవసరం లేదు. తెలంగాణలో కూడా రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా సింగిల్గా పోటీ చేస్తుంది బీజేపీ. ఈరోజు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ. ఇవాళ భారతదేశం ఎదుగుదల ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ కూడా చూసి అందరికీ తెలుసు. కనుక బీజేపీ మీ ఎదుగుదలని చూసి ఓర్వలేకనే వీళ్ళు రాలేయడం తప్ప బీజేపీ ఎక్కడ కూడా బెండు కాదు, ఎవరితోటి పొత్తు పెట్టుకోరు. అంటే అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పేరు కూడా, ఇప్పుడు మీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేరు కూడా దాంట్లో ఉంది. ఈటల రాజేందర్ గారు వాళ్ళు కమిషన్ దగ్గరికి వెళ్ళిండ్రు, ఆయన ఉన్నట్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ అదేం ఆ విషయాలైతే నిన్నటి నుంచి అయితే ఏం రావడం లేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆయన మీద ఎటువంటి ఆరోపణలు ఉండదు అని నేను ఆలోచిస్తాను. మీ పక్క నియోజకవర్గం కామారెడ్డిలో కాటపల్లి వెంకటనారాయణ గారు కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే మీకేమన్నా సమాచారం అట్లా తెలుసా? ఎందుకు అంటే పార్టీలో కొన్ని అంతర్గతంగా జరుగుతున్న విషయాలతో ఆయన సైలెంట్గా ఉన్నారనుకుంటున్నారు? లేదు, ఆయన స్వంతగా ఏదైతే ఆయన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు ప్రారంభించి అవి అసంపూర్తిగా పూర్తి కానందుకు కొద్ది సమయం తీసుకున్నాడు. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో రావడం అంటే అన్ని కార్యక్రమాలు పాల్గొంటానని నాతోటి పర్సనల్గా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయన ఒక అనుభవజ్ఞమైన లీడర్ అయినా, ఒక డైనమిక్, ఇద్దరు సీఎంలను ఓడగొట్టిన ఆయన తప్పకుండా ఆయన ఎక్కడ సైలెంట్ లేడు. ఆయన పర్సనల్గా అక్కడ లోకల్గా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవుతారు. కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్తుంది. నవ్వుతూ ఉన్నారు కవిత చెప్తూ ఉంటే. ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఇవన్నీ నాటకాలే. అలాగే బీసీలు అంటేనే ద్వేషం, బీసీలు అంటేనే పడది. అందుకో ఇవన్నీ నాటకాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిందని కవిత గురించి ఇంకా మాట్లాడడం వేస్ట్. అది ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న దీక్ష మొత్తం బూటకమని, వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా మొత్తం బీజేపీ మీద నెపం నెట్టడం సరికాదని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.